తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్లకు వినతి పత్రం అందజేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని, వనపర్తి పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానా ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ కార్డులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు కార్మికుల తరపున 19 డిమాండ్లతోటి కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు పిఎస్, ఈఎస్ఐ కట్ చేసి ఎక్కడ జమ చేస్తున్నారో వాటిని వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలన్నారు. గత సంవత్సరం బట్టలిచ్చి కుట్టుకూళ్ల ఇవ్వలేదని 2024 ఆగస్టు 15 2 జతలు బట్టలు, సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవ్వాలి. చేతులకు గ్లౌజులు, బూట్లు, ఇతర పనిముట్లు కూడా ఇవ్వాలన్నారు. గతంలో పారలిచ్చి వాటికి కర్రలు ఇవ్వటం లేదు. ఒక్కొక్క కర్ర 160 రూపాయలు పడుతుంది. కాబట్టి మున్సిపాలిటీ నుండి కర్రలు కూడా ఇవ్వాలని, వాటర్ వర్క్స్ కు 8 గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమళ్ల రాములు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం చంద్రయ్య, యూనియన్ గౌరవ అధ్యక్షులు గడ్డం కురుమయ్య, యూనియన్ శానిటరీ వర్కర్స్ అధ్యక్షులు మౌలాలి, కార్యదర్శి గోపాల్, శానిటరీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు అనేకం పేరుకుపోయాయి. వాటికి సంబంధించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పారంటే కమిషనర్ గారు, చైర్మన్ గారు తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. అదేవిధంగా చర్చలు జరుపుతాం యూనియన్తోనన్నారు. చాలా సంతోషం. ఈ పద్ధతుల్లో కమిషనరు, చైర్మన్, యూనియన్ నాయకత్వం కలిసి చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు, శానిటేషన్ కార్మికులకు, ఈ కార్మికులకు సంబంధించి కొంతమంది ఈ వయసు అయిపోయిందనే పేరు మీద వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ కట్ కావడం లేదు. వాళ్ళ వారసులను తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తీసుకుంటామని అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. కాబట్టి తీసుకోవాలి. గత 8 సంవత్సరాల నుంచి తండ్రుల పేరుతో కుమారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎక్కియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం 22 మందిని గతంలో కార్మికులను తీసుకుని వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ 8 మందికి 3 నెలలు కట్ చేసి తర్వాత బంద్ చేసిండ్రు. కాబట్టి 22 మందిని వాళ్ళందరినీ కార్మికులుగా తీసుకొని వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్స్ ఒక 4 సంబంధించి ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కేటగిరీ జీతం ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇవ్వాలి. ఒక 3-4 డ్రైవర్ సంబంధించి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా డ్రైవర్ జీతం, కేటగిరీ జీతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ వర్కర్ పని తప్ప మిగతా పని చెప్పరాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ వర్కర్స్ కు సంబంధించి 8 గంటల పనిదినం అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ వాటర్ వర్కర్స్ కు పండుగ సెలవులు, అన్ని కూడా సెలవులు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాటర్ ట్యాంకుల దగ్గర రూములు లేవు. వర్షానికి తడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. కాబట్టి వెంటనే ఈ ట్యాంకుల దగ్గర, అన్నిటికి దగ్గర ఈ రూములు ఏర్పాటు చేసి కార్మికులకు వసతి కల్పించాలి. దానికి సంబంధించి మేము చేస్తామని అంటున్నారు. అదేవిధంగా మిగతా శానిటేషన్ కార్మికులకు గత సంవత్సరం బట్టలు ఇచ్చిండ్రు, కుట్టుకూళ్ళు ఇవ్వలేదు. ఈ సంవత్సరం 2 జతల బట్టలు ఇవ్వాలి. అదేవిధంగా చెప్పులు, అదేవిధంగా సబ్బులు, నూనెలు, అదేవిధంగా పనిముట్లు సంబంధించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతిలో మన వనపర్తి పట్టణంలోని స్థానిక సమస్యలు ఏవైతే ఉండవో వాటన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.